మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన మొదటి సినిమా విజేత రీసెంట్ గా రిలీజ్ అవ్వగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఏమాత్రం ప్రభావం చూపని కలెక్షన్లను సాధించింది. ఓవరాల్ గా 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 2 రోజుల్లో ఈ సినిమా 80 లక్షల వరకు షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. సినిమాకు పోటీగా రిలీజ్ అయిన చిన్న సినిమా RX100 ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లో ఏమాత్రం ప్రభావం లేని కలెక్షన్ ను సాధించగా 3వ రోజు కూడా ఈ సినిమా జోరు ఎక్కడా కనిపించలేదు. యూత్ ఆడియన్స్ అందరూ RX100 కే ఓటు వేస్తుండటంతో విజేత సినిమా ఆక్యుపెన్సీ భారీగా తగ్గిపోయింది. 2వ రోజుతో పోల్చుకుంటే 3వ రోజు ఆక్యుపెన్సీ ఆల్మోస్ట్ 20% వరకు డ్రాప్ అవ్వడంతో 3వ రోజు మొత్తం మీద సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు షేర్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టోటల్ వేడిగా 20 లక్షల లోపు షేర్ 3వ రోజు ఈ సినిమా అందుకునే అవకాశం ఉందని చెబుతుండటంతో సినిమా బాక్సాఫీస్ ఫేట్ ఏంటో డిసైడ్ అయిపోయినట్లే అని చెప్తున్నారు. వీకెండ్ తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో ఒకవేళ హోల్డ్ చేస్తే గనక ప్రీ రిలీజ్ బిజినెస్ కు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఒకవేళ హోల్డ్ చేయని పక్షంలో బాక్సాఫీస్ దగ్గర తొలి పరిచయంతో నిరాశపరిచిన వాడవుతాడు కళ్యాణ్ దేవ్. మరి సినిమా వీకెండ్ వసూలు ఎలా ఉంటాయో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.